హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నా ఒకప్పుడు ఓల్డ్ శారీ. అయితే నేనైతే హాఫ్ శారీ కింద కుట్టుకున్నాను. ఈ శారీ ఏంటి అంటే ఒక 2 సంవత్సరాలు అట్లాగా అవుతుంది శారీ అయితే. ఈ శారీకి నేను ఏంటి అంటే ఆపోజిట్ కలర్ అలాగా సిల్వర్ కలరు బ్లౌజ్ తీసుకొని కుట్టుకున్నాను. అదే సిల్వర్ కలర్లోనే నేను లేస్ లాగా తీసుకొని ఏంటంటే శారీకి వేసి స్టోన్స్ అయితే అతికిచ్చాను. సేమ్ కలర్ బ్లౌజ్ అయితే బాగోదు కదా అని. అయితే ఏంటి అంటే ఆ శారీకి ఏంటంటే చాలాసార్లు అయితే కట్టుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ భుజం దగ్గర ఏవో మరకలు అయితే అయ్యాయండి. అంటే ఎప్పుడో ఒకసారి, కానీ అవి అయితే ఎన్నిసార్లు వాష్ చేసినా అసలు పోవట్లేదు. బాగా ఈజీగా అయితే కనిపించేస్తున్నాయి. బాగా లైట్ కలర్ కదా శారీ అయితే. ఇంకా అలాగే ఏంటంటే నేను ఎప్పటి నుంచో కూడా హాఫ్ శారీ అయితే కుట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా అయితే నాకు ఛాన్స్ దొరికింది కుట్టుకోవడానికి. ఇంకా అయితే నేను ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కాబట్టి నేనైతే శారీని అయితే ఇలాగ కుట్టుకున్నాను. నేను ఎలా కుట్టాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనండి. అయితే నాది హాఫ్ శారీ ఎలాగుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే కుర్చీలు పెట్టలేదు. ఫ్రిల్స్ లాగా పెట్టి కుట్టుకుంటాం కదా లెహంగాకి. కానీ ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే అలాగ కుర్చీలు అయితే బాగోవు కదా. నేనేంటంటే అంబ్రెల్లా లాగా కట్ చేసి అయితే కుట్టాను. చూస్తున్నారు కదా, అంబ్రెల్లాగా అయితే మనకి ఏంటంటే నడుం దగ్గర లావుగా అనిపించదు. కొంచెం అంబ్రెల్లా కట్ షేప్లో కుడితే ఏంటంటే కొంచెం అంత లావు అనిపించదు. నార్మల్గా కుర్చీళ్ళు అయితే ఏంటి అంటే మనకి లావుగా అనేది కనిపిస్తుంది. మనకి ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాగ కుట్టుకుని ఏంటంటే మనకు అంత లావు అనిపించదు, చూడడానికి కొంచెం బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను ఓణి అంతా కుట్టాల్సిన అవసరం లేదు. నేను ఓణి ఎంత తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. లెహంగా లాగైతే కుట్టాను కదా. అయితే ఏంటి అంటే చూసారు కదా, నేనైతే స్టార్ట్ చేసేసాను కట్ చేయడం అయితే. నేను సపరేట్గా ఆ శారీలోనే సపరేట్ చేసేసాను ఓణి కోసం. ఆల్రెడీ మనకి పౌటంచి ఉంటుంది కదా, ఆ పౌటంచిని ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే మీటర్ తీసుకున్నాను. మీటర్ మీద ఒక 35 పాయింట్లు అనేది తీసుకున్నాను. ఫుల్ టేప్ తీసుకున్నాను. ఫుల్ టేప్ తీసుకొని ఆ టేప్లో నుంచి ఏంటి అంటే ఒక 35 ఇంచుల వరకు ఓణి, అంత పొడవు అనేది ఓణి తీసుకున్నాను. చూసారు కదా, నేను శారీకి మొత్తం మనకి కింద ఫాల్ వేస్తాం కదా, ఫాల్ దగ్గర లేస్ అనేది తీసేసాను. అలాగే ఫాల్ కూడా తీసేసాను. ఫాల్ కూడా తీసేసిన తర్వాత ఏంటంటే నేనేంటంటే ఓణి కోసం అనేది సపరేట్గా కట్ చేసాను చెప్పాను కదా. ఇదిగోండి, మనకి ఏంటంటే ఇంకా దీనికి చేయాల్సింది వర్క్ ఏముండదు. మనం కట్ చేసిన దగ్గర మాత్రం లేస్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. అయితే నేను కొంచెం మరకలు అయ్యాయని చెప్పాను కదా, మనం ఏంటంటే ఇప్పుడు ఇటు తిప్పు అనేది వేసుకుంటే అప్పుడు ఆ మరకలు అనేది కనిపించవు. చూసారు కదా, ఆల్రెడీ ఈ పౌటంచికి ఏంటంటే స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం స్టోన్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం, అదే అంటించాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకి లంగా కుట్టినప్పుడు మాత్రమే కొంచెం అక్కడక్కడ అనేది స్టోన్స్ అతికించాలి. చూసారు కదా, మనకి ఏంటంటే ఆల్రెడీ ఇంకా అటుపక్క ఇటుపక్క లేస్ ఉంది. మనం కట్ చేసిన దగ్గర అది చివర్లు కనిపిస్తుంది కదా, ఆ చివర్లు ఏంటంటే మనకు చిన్న మడతలకు కుట్టి అప్పుడు లేస్ అనేది వేయాలి. ఈ లేస్ అనేది నేను అప్పుడు మొత్తం బండిల్ తీసుకున్నాను. బండిల్ వచ్చేసరికి అట్లాగా రోలు 80 రూపీస్ అయితే పడింది. అయితే నాకు మిగిలిందండి. ఇప్పుడైతే మిగిలింది నేను ఇంకొంచెం ఏమన్నా ఈ చివరన వేయాలి కదా, ఆ చివరిన తారీఖు ఏంటంటే నేను వేస్తాను. నేనైతే ఇప్పుడు మీకు ఓణి ఎంత ఉందనేది చూపిస్తున్నాను, కొలిచి అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, అలాగా నేను ఫుల్ పొడవు అయితే తీసుకున్నాను. అప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ తక్కువ అవ్వకుండా. అలాగా ఫుల్ టేప్ తీసుకొని టేప్ తర్వాత నుంచి ఏంటి అంటే ఒక 35 ఇంచులు అయితే తీసుకున్నాను. అంటే మన హైట్ని బట్టి అనేది మనం అది తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అలాగే ఏంటంటే 35 ఇంచులు అయితే వచ్చింది నాకు టేపు. 35 ఇంచులు పొడవు. ఇంకా అలాగే ఓణీకి అయితే సరిపోయింది. ఇంకా అది మిగతాది ఉంది కదా మనకి, దానికి కూడా నేను దీనికి లేస్ వేస్తే ఇది ఇంకా ఓణి అయితే తయారైపోయినట్టే. ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కదా. ఇంకేంటంటే మనము లంగా ఎలా కట్ చేయాలి అంబ్రెల్లా షేప్లో అనేది నేను చూపిస్తాను. చూసారు కదా, ఇంక ఇది ఏంటంటే మనకి స్టోన్స్ అనేది కొంచెం ఊడిపోయాయి. ఆ స్టోన్స్ కూడా నేను మళ్ళీ అయితే అతికించాలి. నేను ఫాల్ అయితే కుదిరితే అయితే వేద్దామా అని అయితే అనుకున్నాను. ఇంకా లేదు అనుకుంటే వేయను, చూడాలి.
అయితే నేను చెప్తున్నాను అసలు అక్కడ అయితే ఇప్పుడు మనం ఎలాగ మడతేయాలి అనేది నేను చూపిస్తున్నాను. అంబ్రెల్లాగా షేప్ లాగా స్టోన్స్ అనేది అలాగే కింద సైడ్ ఉంటాయి కదా, మనకి ఇంతకుముందు కుర్చీలు వచ్చినప్పుడు అయితే స్టోన్స్ అయితే నేను హాఫ్ వరకు అయితే అతికిచ్చాను. అంటే శారీలో సగం వరకు అయితే స్టోన్స్ అనేది అతికిచ్చాను. నార్మల్గా మనం చీర ఎలాగ మడతేసుకుంటామో 4 మడతలు అనేది నేను మడతేసి అనేది చూపిస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ అలాగా 2 చివర్లు పట్టుకొని మళ్ళీ మధ్యలోకి అనేది మడతేసుకోవాలి. అంటే మొత్తం మనకి 4 అనేది వస్తాయి. చూసారు కదా, ఆ ఓపెను అదే క్లోజ్ సైడ్ ఉంది కదా, అలాగే శారీ లాగా అనేది మనం మడతేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఒక పక్కన మొత్తం క్లోజ్ వైపు ఉంటుంది, అంటే క్లోజ్ చేసి ఉంటుంది. అదిగోండి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. అక్కడ నుంచి మనం అంబ్రెల్లా షేప్ అనేది కట్ చేస్తాము, అది చూసుకోవాలి. నేనంటే ఫ్లోర్ మీద వేస్తే మళ్ళీ సరిగ్గా కనిపించదని ఇక్కడ నేనైతే మడతేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా అలాగ ఉంటుంది మడతేసిన తర్వాత. తర్వాత ఏంటి అంటే మనకి పొడవు అయితే చూసుకోవాలి. అంటే మనము లంగా ఎక్కడ కట్టుకుంటాం ఏంటనేది చూసుకొని నడుము దగ్గర అక్కడ నుంచి మనకి ఫుల్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. మనకి ఎంత పొడవు ఉంటుందో ఏంటనేది. నాకైతే వచ్చేసరికి 35 ఇంచులు అట్లాగైతే వచ్చింది. తర్వాత ఏంటంటే మనం నడుము లూజ్ కూడా చూసుకోవాలి. ఓకేనండి, నడుము లూజ్ చూసుకొని అది ఎలా కొలవాలని చెప్తాను. చూసారు కదా, నాకైతే మొత్తం 33 ఇంచులు అయితే నార్మల్గా పొడవు వచ్చింది. మొత్తం 35 ఇంచులు. అయితే ఏంటి అంటే ఒక 2 ఇంచుల వరకు ఏంటంటే మనము బెల్ట్ వేస్తాం కదా పైన, ఆ బెల్ట్కి వేసేసరికి మనకి 35 ఇంచులు అనేది సరిపోతుంది. మనకి ఇంకా క్లాత్ ఉంటే అంటే మనకి ఇంకా ఫ్లోర్ లెంత్ కావాలంటే ఇంకొంచెం అనేది పెంచుకోవచ్చు. నాకు మరీ ఎక్కువ వద్దులేని నేను 35 ఇంచుల వరకు అయితే పెట్టాను. ఇంకా 2 ఇంచులు ఏంటంటే బెల్ట్ కోసం సరిపోతుంది. చూసారు కదా, ఇంకా అలాగా పొడవు వచ్చేసరికి మొత్తం 35 ఇంచులు. ఇంకా తర్వాత ఏంటంటే మనకి నడుము లూజ్ చూసుకోవాలి. అంటే మనం లంగా కట్టుకునే దగ్గర 40 ఇంచులు చూస్తున్నాను నేను. అంటే కొంచెం లూజ్గానే చూస్తున్నాను, మనం మరీ టైట్గా కాకుండా. అయితే నేను 40 ఇంచులు తీసుకున్నాను కదా, 40 ఇంచులో ఒక 2 భాగాలు చేస్తే ఏంటంటే 20 ఇంచులు వచ్చింది కదా. 20 ఇంచులు ఏంటంటే 20/3 అని చేస్తే మనకి ఎంత అనేది వస్తుంది. అక్కడ ఏంటంటే 7 మీద 6.5 పైన 7కి మధ్యలో అలాగ వచ్చింది. 7కి మీద ఒక 2 గీతలు తక్కువ వచ్చింది. చూసారు కదా, ఇలాగైతే మనకి కరెక్ట్గా వస్తుందండి. 40 అయితే ఇంచులు కరెక్ట్గా వస్తుంది. మరి మనం ఏంటంటే మనం అంత టైట్గా కట్టుకోం కదా, అందుకని నేను అట్లా 40 ఇంచులు అనేది తీసుకున్నాను. చూసారు కదా, 4 భాగాలు అటు నా వైపున 4 ఓపెన్స్ అనేది ఉన్నాయి. ఇటు కెమెరా వైపున ఏంటంటే కలిపేసి ఉంటుంది కదా, నేను ఇందా చూపించాను కదా, అలా ఉంటుంది. ఒకటి ఓపెన్, 2 ఓపెన్, 2 కలిపేసి ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనకి 7 మీద 2 గీతలు తక్కువ వచ్చాయి కదా, ఆ మూల నుంచి అట్లాగా మళ్ళీ చూపిస్తున్నాను మీకు నేను. 7 మీద 2 గీతలు వచ్చాయి కదా, ఆ మూల నుంచి అట్లాగా 7 అది ఎక్కడి వరకు వచ్చింది అనేది చూసుకోవాలి. అలాగ రౌండ్ మార్క్ లాగా చేసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే నేను ఏంటంటే చక్కగా టేప్ తిప్పుతూ అలాగ రౌండ్గా అనేది మార్క్ చేస్తున్నాను. మనకి 40 కాకుండా మనకి 35